అక్కడ ఉన్నటువంటి మోహన్ బాబు విష్ణుతో సంప్రదించి విద్యార్థి సంఘాల నాయకుల్ని దాదాపు ఫీజు రియంబర్స్మెంటు ప్లేస్మెంట్ పైన 26 కోట్ల రూపాయల పేద ప్రజల డబ్బులు వాడుకున్నారు, ఆ డబ్బులను తిరిగి ఇవ్వాలని చెప్పేసి మోహన్ బాబు యాజమాన్యం విష్ణుకు ఇవ్వడం జరిగింది. అక్కడ వాళ్ళు స్పందించకపోవడంతో జిల్లా కలెక్టర్ గారికి స్వయాన అర్జీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి విద్యార్థి సంఘ నాయకుల్ని కిడ్నాప్ చేసి వాళ్ళను కొట్టి అడవి ప్రాంతానికి తీసుకెళ్లడం జరిగింది. దీనిపైన వామపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు అన్నీ స్పందించడంతో వాళ్ళని అక్కడ వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. దీనిపైన వెంటనే అరెస్ట్ చేయమని చెప్తే ఈరోజు అక్కడ ఉన్నటువంటి పిఆర్ఓని 13 మందిని మొత్తం కూడా అరెస్ట్ చేశారు. దీనికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పోలీసు వారికి, ఎస్పీ గారికి, ఏఎస్పీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అయితే మేము అడగడం ఏంటంటే, ఎవరైతే యాజమాన్యం మోహన్ బాబు ఉన్నాడో, విష్ణు ఉన్నాడో వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. వాళ్ళ వెనకాల ఉన్నటువంటి రౌడీ ముక్కలను అక్కడ పెట్టుకున్న వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం. అదే పద్ధతిలో ప్లేస్మెంట్ పేరుతో వసూలు చేయనటువంటి డబ్బులు, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించిన డబ్బులు మొత్తం కూడా విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్లో ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చొరవ తీసుకొని ఇలాంటి రౌడీ ముక్కలను పెట్టుకొని నడుపుతున్నటువంటి మోహన్ బాబు యూనివర్సిటీని పూర్తిగా వాళ్ళ పర్మిషన్ రద్దు చేసి ఆ కాలేజీని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చెప్పేసి సిపిఐ, సిపిఎం, ఆర్పిఐ అన్ని రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తూ ఉన్నాం. ఇది దశలవారీ పోరాటానికి రేపు కూడా విద్యార్థి సంఘాలు మొత్తం విద్యార్థులందరూ కూడా స్కూళ్ళు బందులు నిర్వహిస్తూ ఉన్నాం. అవసరమైతే చలో మోహన్ బాబు యూనివర్సిటీకి ముట్టడి కార్యక్రమాన్ని కూడా ప్లాన్ చేసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులకు హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నాం.